హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈరోజు వీడియో కొత్తిమీర టమాటా పచ్చడి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇడ్లీ, దోశ ఇంకా వేరే ఏ టిఫిన్స్తో అయినా హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. అలానే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. లెట్స్ స్టార్ట్. స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో వీటిని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న నువ్వుల్ని ఇంకో బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కాస్త వేడవనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు, మంచి కారం ఉన్న 6 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీ రుచికి తగ్గ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ పండినటువంటి 3 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే టమాటాలు ఇలా నీట్గా మగ్గి ఉంటాయి. ఇప్పుడు 1 కప్పు కొత్తిమీర తరుగుని కాడలతో సహా వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద కొత్తిమీర కట్టని యూజ్ చేశాను. ఇప్పుడు చిన్న ముక్క చింతపండును వేసి మూతను పెట్టి లో ఫ్లేమ్లో కొత్తిమీర పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పూర్తిగా మగ్గడానికి 4 to 5 మినిట్స్ అవుతుంది. నెక్స్ట్ స్టవ్ని ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న నువ్వులు, వేయించి చల్లార్చిన టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు, 1 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం ఆప్షనల్, కానీ బెల్లం వేస్తే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని వాటర్ యాడ్ చేయకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చడికి పోపు వేసుకోవాలి. అందుకోసం ఒక ప్యాన్ని పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాల్ని వేసి ఆవాలు చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 3 వెల్లుల్లి రెబ్బల్ని వేసి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో నీట్గా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఎండుమిర్చి ముక్కలు, అలానే 1 రెబ్బ కరివేపాకుని వేసి వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా పచ్చడిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ. ఎంతో సింపుల్గా టేస్టీ కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకున్నాం కదా. మరి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.